ఇప్పుడు అమెరికా కూడా ఎన్ని లక్షల కోట్లు ఎత్తుకొని పోతాడు డిఫెన్స్ రంగంలో. ప్రపంచ దేశాలు ఇజ్రాయెల్కి ఎన్ని మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, డ్రోన్ టెక్నాలజీ డెవలప్మెంట్ అయిన తర్వాత చూస్తున్నాం కదా, ఆ డ్రోన్ని మంచికి వాడవచ్చు, చెడుకు వాడచ్చు. రెండు రకాలుగా ఉంటుంది టెక్నాలజీ అనేది. ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో ఉంది, సెల్ ఫోన్ చేతిలో ఉన్నప్పుడు చదువుకునే పిల్లడు చదువుకుంటే పర్వాలేదు, దాంట్లో వీడియో గేమ్లు ఆడతారు, లేకపోతే ప్యాక్ ఆట ఆడతాడు ఇంకొకటి సైట్లో ఒంటి మీద బట్టలు లేని బొమ్మలు చూసి కొన్ని సైట్లు ఉంటాయి, అవి చూసుకుంటారు. సెల్ ఫోను నువ్వు ఎలా వాడతావు అనేది ఇంపార్టెంట్. దాన్ని ఎలా వినియోగించుకొని సెల్ ఫోన్లో చదువుకొని నీట్ సీట్లు కొట్టిన వాళ్ళు లేరా, ఐఐటి ర్యాంకులు కొట్టిన వాళ్ళు లేరా, పెద్ద పెద్ద కోచింగ్ సెంటర్లకు పోకుండా. అందుకంటే టెక్నాలజీ అనేది మంచికి వాడుకోవచ్చు, చెడుకు వాడుకోవచ్చు. అందువల్ల అమెరికా ఓడు ఆయుధ వ్యాపారం కోసం సృష్టించిన యుద్ధాలు, యుక్రెయిన్ కానీ, ఇజ్రాయెల్ కానీ, లెబనాన్ కానీ, ఇరాన్ కానీ, ఇరాక్ కానీ, యుద్ధం ఎప్పుడు మంచిది కాదు. అశోకుడంటోడే ఆ రక్తం ఏర్లు పాడితే వద్దురా నాయన శాంతి కావాలని కోరుకున్నాడు.